వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ గిరిజ. ఇవాళ మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు గోనగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడి ఈ డిసెంబర్ మాసంలో ఫలితాలు ఎలా ఉన్నాయి ద్వాదశ రాశుల వారికి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురువు గారు. నమస్కారం అండి గిరిజ గారు. గురువు గారు, డిసెంబర్ మాసానికి సంబంధించి ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతోంది అంటారు? మనం రాశి ఫలాలు ఫస్ట్ ఎందుకు తెలుసుకోవాలి అనుకుంటే కనుక మనిషికి రెండు ఉండాలంటే క్వాలిటీస్. ఒకటి వివేకము, రెండు వైరాగ్యము. అంటే దేన్ని మనం పుట్టుకోవాలి, దేన్ని మనం విడిచిపెట్టాలి అని ఒక జ్ఞానం మనకుంటే చాలు, జీవితం హ్యాపీగా ఉంటుందని ఆది శంకరాచార్యులు చెప్పారండి. వైరాగ్యం, వివేకం అంటారు. అదేవిధంగా మనిషి సాధించాల్సిన 4 పనులు అంటండి. ఒకటి ధర్మము, అర్థము, కామము, మోక్షము. వీటికి సంబంధించే మనిషి యొక్క జీవితం అంతా చుట్టూ తిరుగుతూ ఉంటుంది అనమాట. అయితే అవి సాధించడం అంత ఈజీ ఏం కాదు. వాటికి ప్రతికూల పరిస్థితులు ఉంటాయి, ఎన్నో ఆటంకాలు ఉంటూ ఉంటాయి. అవి ఏంటి, వాటి మీద మన ప్రభావితం ఎలా ఉంటుంది, ఎలా ఉంటున్నప్పుడు ఎలాగ మనం వివేకంగా ఉండాలి, ఎక్కడ మనం వదిలించుకోవాలి అని తెలుసుకోవడానికి ఉపయోగపడే ఒక అద్భుతమైన శాస్త్రం జ్యోతిష్య శాస్త్రం అండి. ఈ శాస్త్రాన్ని అనుసరించి, ప్లానెట్స్ యొక్క గ్రహస్థితిని అనుసరించి మనకి రాసుల వారిగా మనుషులు కనుక చూసుకుంటే అందులో ప్రతికూలంగా ఎలా ఉంటుంది, అనుకూలంగా ఎలా ఉంటుంది, ఎక్కడ బాగా చక్కగా ఉంటుంది, ఎక్కడ మనం కొంచెం తగ్గి ఉండాలి అనేది తెలుసుకొని ముందుకెళ్ళటానికి, జీవితాన్ని దుఃఖభరితంగా కాకుండా ఆనందంగా చక్కగా బ్లిస్ఫుల్గా ఉండటానికి ఈ జ్ఞానం ఎంతో ఉపయోగపడుతుందండి. ఈ జ్ఞానాన్ని అనుసరించి మనము డిసెంబర్ మంత్ ఫలితాలు ఎలా ఉంటాయి మనం చూద్దాం. ఇప్పుడు మనం ధనుసు రాశి చూద్దామండి. ధనుసు రాశి కనుక ఎవరంటారంటే వాళ్ళకి మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫస్ట్ పాదం. ఇవి అన్ని 9 పాదాలు కలిపి మనకి ధనుసు రాశి అని చెప్తారు. అంతేకాకుండా పేరు బలం కనుక చూసుకుంటే వాళ్ళకి యో, ఏ, బా, బి, భూ, ధా, భా, ధా, భే ఈ అక్షరాలు మూరార్ల సౌండ్లో ఈ అక్షరాలు ఉన్న వాళ్ళంతా కూడా మనకి ధనుసు రాశి కింద చెప్పుకుంటారు. మనకి గ్రహస్థితిని బట్టి మనకి పరిస్థితులు ఉంటాయి అన్నమాట, అనుకూలం ప్రతికూలం. మనకి గ్రహాల యొక్క స్థితిని గమనించుకుంటే మనకి 15న రవి ధనుసు రాశిలో ప్రవేశిస్తున్నాడు. అంటే ఎప్పుడైతే ధనుసు రాశిలో ప్రవేశిస్తారో మనకి ధనుర్మాసం స్టార్ట్ అయిపోతుంది. ధనుర్మాసం ఎప్పుడైతే స్టార్ట్ అయిపోతుందో మనకి ఇళ్ళు, తర్వాత మనకి బజార్లు, ఊళ్ళు అంతా ఎంతో శోభాయమానంగా ముగ్గులతోటి, గొబ్బెమ్మలతోటి ఆధ్యాత్మికంగా సంతరించుకొని చక్కగా ఉంటాయి అనమాట. ఇలాంటి అద్భుతమైన మాసంలో మనకి ధనుసు రాశి వాళ్ళకి ఎలా ఉంది, ఎందుకంటే ఈ రాశిలోనే సూర్యుడు ప్రవేశిస్తున్నారు కాబట్టి మనం చూద్దాం అనమాట. సో వీళ్ళకి ధనుసు రాశిలో 15న సూర్యుడు ప్రవేశిస్తున్నాడు. శుక్రుడు వచ్చేటప్పటికి డిసెంబర్ 2 నుంచి మకర రాశిలో ఉంటున్నారు. బుధుడు వచ్చేటప్పటికి మనకి వృశ్చిక రాశిలో ఉంటున్నారు. కుజుడు కుజస్తంభన జరిగి మనకి కర్కాటక రాశిలో ఉన్నారు. ఈ 4 యొక్క గ్రహాల స్థితిని బట్టి మనం చూస్తే మనకి జ్యోతిష శాస్త్రంలో సూక్ష్మ గోచారము, లఘు గోచారము అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అంటే వెరీ బ్రీఫ్గా టోటల్గా ఎలా ఉందో తెలుసుకునేది అనమాట. ఒక వార్తల్లో ముఖ్య అంశాలు చెప్పినట్లు ద బిగినింగ్లో అనమాట. ఇందులో కనుక మనం చూసుకుంటే ఫస్ట్ 15 డేస్కి ఎలా ఉంటుందంటే ధనచ్ఛేదం, మృతిం, పరాభయం, అఖిల విషయ భోగం. అంటే ఫస్ట్ 15 డేస్ కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది. ఎలా అంటే ధనం విషయంలో ప్రాబ్లంగా ఉంటుంది. తర్వాత లైఫ్కి సంబంధించి, తర్వాత జీవితానికి సంబంధించి కొన్ని ఒడిదుడుకులతో ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత మీకు అవమానాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. నిన్న మొన్నటిదాకా మీకు బాగా సుఖప్రదంగా ఉండి చక్కగా మీకు కన్వీనియంట్, కంఫర్ట్గా ఉన్న వస్తువులు కానీ అట్లాంటి మనుషులు కానీ మీకు ఇబ్బంది పెట్టే అవకాశం చూపిస్తుంది అనమాట. ఇది ఫస్ట్ 15 డేస్. నెక్స్ట్ 15 డేస్ ఎలా ఉంటుందంటే స్థాననాశనం, మృతిం, పరాభవం, విత్త సిద్ధిం. అందులో కూడా వీళ్ళకి కొంచెం టఫ్గా ఉందని చెప్పుకోవాలి. ఏ విధంగా అంటే ఫస్ట్ వీళ్ళకి స్థాన నాశనం అంటే ఉన్న పొజిషన్ కానివ్వండి, డీప్రమోషన్ అయ్యేది, లేదంటే ఏదన్నా పదవి కోల్పోయేది, ఇలాంటి ఉద్యోగంలో ఏదైనా అవమానాలు, ఒక నెగటివ్ సైడ్ ఆఫ్ సిచ్యువేషన్ వచ్చేసి వీళ్ళకి ఇబ్బందిగా ఉంటుందండి. తర్వాత వీళ్ళకి జీవితానికి సంబంధించి కొంచెం మృతం అంటారు, కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత అవమానాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత ఫైనాన్షియల్ కనుక చూస్తే చాలా బాగుందని చెప్పుకోవాలన్నమాట. ఈ ప్రకారంగా చూసుకుంటే వీళ్ళు ధనుసు రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మనం ఇప్పుడు గ్రహం ప్రకారంగా చూసుకుంటే ఫస్ట్ మనకి సూర్యుడు మనకి ఎంటర్ అవుతుండాలంటే వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్స్ని తీసుకొని వస్తుంది అనమాట. మిక్స్డ్ అని కాదండి, ఒక రకంగా కొంచెం టఫ్ అయిన సిచ్యువేషన్గానే ఉంటుంది. సూర్యుడికి వాళ్ళకి జన్మరాశిలో ఉండటం వల్ల అంత యోగ్యతని ఇవ్వదనమాట. ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయి అంటే వాళ్ళకి దేహార్తి, సతతం కాలతిక్రమణ భోజనం, బంధుమిత్ర సుహృద్వేష అని చెప్తారు. అంటే టయానికి భోజనం చేయరాళ్ళు. తర్వాత బంధువులతోటి, మిత్రులతోటి ఎప్పుడు గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంది. టయానికి భోజనం చేయకుండా చాలా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఆందోళన చెందే అవకాశం ఎక్కువగా ఉంది. అంతేకాకుండా వీళ్ళు
సెవెంత్ హౌస్ని చూడటం వల్ల ఏమని చెప్తారంటే సామంత జన విద్వేష ధారాపీడం సుతామయం ఉత్సాహభంగకారిణి. వీళ్ళు ఉత్సాహంగా ఏదైనా ఒక మంచి ప్లాన్ పెట్టుకొని చక్కగా అంతా ప్రిపేర్ అయిపోయి చేద్దాం అనుకునే టయానికి వాళ్ళ ఉత్సాహాన్ని భంగం కలిగించే పనులు జరుగుతూ ఉంటాయి. వాళ్ళని ఏదో ఒక విధంగా అణగొట్టేసి భయపెట్టేసి భయభ్రాంతులకు గురి చేసి పక్కదారిని పట్టించే సంఘటనలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీళ్ళు కొంచెం స్టేబుల్గా ఆలోచించుకొని ముందుకెళ్తూ ఉండాలన్నమాట. తర్వాత అంతేకాకుండా భార్యకు కూడా కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది మనకి ఫస్ట్ ధనుసు రాశి వాళ్ళకి సంబంధించి కొంచెం చూస్తే. అంటే వీళ్ళకి కుజుడు 8th హౌస్లో ఉన్నారండి. ఆ కుజుడు ఉన్న పొజిషన్ అంత మంచిది కాదనమాట. సో ఇది ఎలా ఉంటుందంటేనండి, విదేశాంతరాల్లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఉన్న పొజిషన్ వదిలేసి బయటకు వెళ్ళటం, ఫారిన్ వెళ్ళటం, వేరే ఊరు వెళ్ళటం, అక్కడ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. తర్వాత వీళ్ళకి విపరీతమైన దగ్గు కానీ ఇవన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. స్థాననాశనం, అప్పుల వాళ్ళ వల్ల అవమానాలు ఎదుర్కొనే అవకాశమే ఉంది. మీరు కనుక ఎవరైనా కనుక అప్పులు కనుక చేస్తుంటే మిమ్మల్ని కొంచెం దుర్భాషలాడేసే స్టేజ్ కూడా ఎక్కువగా ఉంది. తర్వాత స్థాననాశనం రుణచ్ఛేద, ఉన్న పొజిషన్ పోగొట్టుకొని తర్వాత అప్పుల మయంతో ఎక్కువగా అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఇది వాళ్ళు కొంచెం కుజుడు ఉన్న పొజిషన్ అంత మంచిది కాదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత అయితే ఇదే కుజుడు కొంచెం వీళ్ళకి అదృష్టాన్ని కూడా తీసుకొస్తున్నారు అనమాట. ఎలాంటి అదృష్టం అంటే ఆరోగ్యం, అర్ధలాభం, సంతోషం, వస్త్రలాభం, యత్న అనుకూలం. అంటే ఇందాక సూర్యుడు కొంచెం ఏదైనా పని చేస్తే డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నాడు. బట్ ఇక్కడ కుజుడు వాళ్ళకి సమర్థిస్తూ ఏదైనా కనుక పని చేస్తే ఆ పనికి అధిగమించడానికి కావాల్సిన శక్తియుక్తులను ఇస్తూ ఉన్నాడు అనమాట. అందుకని సంతోషంగా ఉంటుంది. వస్త్రలాభం చూపిస్తుంది, ఓవరాల్గా భూలాభం చూపిస్తుంది. ఎవరైనా కనుక రియల్ ఎస్టేట్ వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఆరోగ్యం ఉంటుంది, ఐశ్వర్యము, ఇష్ట వస్తువు ప్రాప్తి ఉంటుంది. ఈ టైంలో వాళ్ళు ఏదైనా కనుక చేసుకుంటే ఇష్టమైన వస్తువులు తీసుకుంటూ ఉంటారు. అదేవిధంగా వీళ్ళు కుజుడు 3rd హౌస్లో ఉండటం వల్ల కూడా విత్తలాభ, సదా ఆరోగ్యం, ఇష్టసిద్ధి, వస్త్రలాభం, ధనలాభం అని చెప్తుంటారు. వస్త్రలాభము, ధనలాభం, ఇష్టమైన వస్తువులు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. రియల్ ఎస్టేట్ కనుక చేసే వాళ్ళు కనుక చాలా బాగుందని మనం చెప్పుకోవాలి. కుజుడు మిక్స్డ్ రిజల్ట్ని ఇస్తున్నారు, సూర్యుడు కొంచెం అంత అనుకూలంగా లేరు. బట్ కుజుడు వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ ఒక 70% మంచి రిజల్ట్ ఇస్తున్నారు మనం చెప్పుకోవాలి. గురుగారు, మరి విద్యార్థులకి ఎలా ఉండబోతుంది, అలాగే వ్యాపారవేత్తలకి, సాఫ్ట్వేర్ ఉద్యోగులకి, అంటే ఉద్యోగం చేసే ప్రతి ఉద్యోగస్తులకి కూడా ఈ డిసెంబర్ మాసంలో ఎలా ఉంటుందంటారు ఈ రాశి పరంగా? కరెక్ట్ అండి. ఇప్పుడు మనం ఉద్యోగం పరంగా చూసుకున్నామండి, సూర్యుడు ఉద్యోగానికి సంబంధించి కొంచెం టఫ్గా ఉంటుంది. అలానే కుజుడు వచ్చేటప్పటికి ధైర్యానికి, సాహసానికి, పరాక్రమానికి, కష్టపడితే వాటిలో మంచి రిజల్ట్ వస్తుంది. అయితే మనకి శుక్రుడు ఉండటం వల్ల, శుక్రుడు మనకి మీరు అడిగినట్టు భోగకారకుడు. తర్వాత వీళ్ళకి శుక్రుడు బాగా అనుకూలిస్తున్నారని చెప్పమంటే ఏ విధంగా అనుకూలిస్తారంటే భార్య వలన సుఖం ఉంటుంది. తర్వాత కుటుంబ సౌఖ్యం, ఆరోగ్యం, స్త్రీ ఉల్లాస, యశస్కరం, దేహ సౌఖ్యం, వస్త్రలాభం అని చెప్తారన్నమాట. వీళ్ళకి ప్రతి చోట వస్త్రలాభం అని చూపిస్తుందంటే ఖచ్చితంగా షాపింగ్లు అవన్నీ తీసి చేసేసుకుంటారండి. స్త్రీల ద్వారా చాలా చక్కగా ఆనందంగా ఉంటారు. తర్వాత బహుమతులు వచ్చేస్తాయి, ఆర్థికంగా లాభం ఉంటుంది. అదే శుక్రుడు 8th హౌస్ని చూడటం వల్ల ఏమవుతుందంటేనండి అక్కడ మహాసుఖం కలుగుతుంది, బంధుమిత్రులతో కలయిక ఉంటుంది, రాజదర్శనం, వీళ్ళు హైర్ అఫీషియల్ని కలవటం, వాళ్ళకి కావాల్సిన పనులన్నీ చక్కగా చేసుకోవటం, ధనలాభము, సంసార సుఖము, కీర్తి అన్ని విధాలు చాలా బాగుంటుంది. సో ఈ ప్రకారంగా శుక్రుడు వీళ్ళకి చాలా మంచిని చేస్తున్నాడు. కుజుడు 50-50గా ఉన్నాడు. సూర్యుడు కొంచెం ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నారనమాట. ఇది కాకుండా మనకి అంగగోచారం అని చెప్పేసి ఇంకొక కాన్సెప్ట్ ఉంటుందండి. ఇందులో మనకి నక్షత్రం వైజ్ మనకి ప్రిడిక్షన్ ఉంటుంది అనమాట. ఇందులో నక్షత్రం ప్రకారం కనుక చూసుకుంటే మూలా నక్షత్రం వాళ్ళకి ఇందులో వాళ్ళకి చక్కగా ఫంక్షన్స్లు అన్నీ అటెండ్ అవుతూ ఉంటారు, ధనలాభం ఉంటుంది, బాగుంటుంది. తర్వాత చాలా సౌఖ్యంగా కూడా ఉంటారు. ఈ మంత్ అంతా వీళ్ళకి ఓవరాల్గా చూస్తే లాభప్రదంగా ఉంటుంది. అయితే మూలా నక్షత్రం వాళ్ళకి ఉన్న ఒక ప్రాబ్లం ఏంటంటేనండి, ఈ 15 డేస్లో ఫస్ట్ 15 డేస్ మృత్యు భయం. అయ్యో నాకేదో హెల్త్ ప్రాబ్లం వచ్చింది, ఏమవుతుందో, లేదంటే నేను ఒక పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నాను, పని చేస్తున్నాను, ఆ పనిలో కరెక్ట్గా ఉంటుందా లేదని ఒక భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలానే కాకుండా ఫస్ట్ 15 నుంచి తర్వాత 15 డేస్ వచ్చేటప్పటికి ఏదైనా కనుక కార్యం కనుక లేదంటే వాళ్ళు తెలుసుకొని వాళ్ళ సరౌండింగ్స్లో ఉన్న వర్క్ కానీ వీళ్ళకి ఆశించిన ఫలితం రాకుండా డిస్టర్బ్ అయ్యి కార్యభంగమై నాశనమయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి దీని ప్రకారం వీళ్ళు మూలా నక్షత్రం వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలానే మనకి పూర్వాషాఢ నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి మృష్టాన్నం, ధనలాభం, సౌఖ్యము, లాభము, అంటే ఒక రకంగా మంచి ఫంక్షన్స్లో అటెండ్ అవుతారు, ధనలాభం చూపిస్తుంది, సౌఖ్యంగా ఉంటారు, ఓవరాల్గా లాభప్రదంగా ఉంటారు. అయితే వీళ్ళకి సూర్యుడు వల్ల మృత్యు భయం ఉంటుంది. సో దీన్ని వీళ్ళు కొంచెం అధిగమించుకొని జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళని చూసుకుంటే వీళ్ళు మృష్టాన్నం చక్కగా పార్టీలు, ఫంక్షన్స్లు అన్నీ అటెండ్ అవుతూ ఉంటారు, సౌఖ్యంగా ఉంటారు, లాభప్రదంగా ఉంటుంది. అయితే వీళ్ళకి 2 విషయాలు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఒకటి ధనహీనత, ధనానికి ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. మృత్యు భయము ఉంటుంది, ఏదో ఒక పనిలో ఉన్నాము, ఏమవుతుంది ఫ్యూచర్, ఎలా ఉంటాము అని భయపడి ఉండే సంఘటనలు కూడాను ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఇంతేకాకుండా మూల నక్షత్రం వాళ్ళకి స్త్రీల ద్వారా వీళ్ళకి కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి
కేతువు, రాహువు, శని ఎఫెక్ట్ ఉండటం వల్ల వీళ్ళకి ఫుల్ మంత్ అంతా కొంచెం డిస్టర్బ్డ్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. సో ఇది ఈ ప్రకారంగా మనం నక్షత్ర గ్రహణాన్ని బట్టి అంటే గ్రహ గోచారం బట్టి మనకి ధనుసు రాశి వారి యొక్క ఫలితాలను చెప్తాం. ఓకే గురుగారు, అయితే ఈ ధనుసు రాశి వారికి అంటే రాశి పరంగా కానివ్వండి, నక్షత్ర పరంగా కానివ్వండి, ఈ డిసెంబర్ మాసానికి ఎలాంటి పరిహారం వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది అంటారు? కరెక్ట్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఇందాకనే మొదట చెప్పుకున్నట్లు వివేకము, వైరాగ్యం ఉండాలి. ఏది మనం చేయకూడదో తెలుసుకోవాలి, ఏది చేస్తే మనం చక్కగా వెళ్తాం అనేది ఈ క్లవర్నెస్ ఉండాలన్నమాట. ఈ ప్రకారం కనుక చూసుకుంటే కొన్ని చోట్ల మనకి ఛాలెంజెస్ ఉంది. అప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ ఛాలెంజెస్ ఉన్నాయి కాబట్టి గుర్తు పెట్టుకోవటమే సగం రెమెడీ. ఇది ఈ ఏరియాలో మనం సెన్సిటివ్గా ఉన్నాం, ఈ టైంలో అనుకూలంగా లేదు, వదిలిపెట్టేసింది. కొన్ని చోట్ల మనకి చాలా బాగుంది కదా, అక్కడ ఉత్సాహంగా హ్యాపీగా పార్టిసిపేట్ చేద్దాం. ఈ రోజు కొన్ని బాగుంటాయి, రేపు కొన్ని బాగుంటాయి, ఈ మంత్లో కొన్ని బాగా, నెక్స్ట్ మంత్లో బాగుంటాయి. బట్ మన లైఫ్ స్టైల్ అనేది వాటిని అర్థం చేసుకొని పోతూ ఉంటే జీవితంలో చాలా ముందుకెళ్తారు. అయితే కొన్ని బియాండ్ ఆఫ్ మన కంట్రోల్లో ఉంటాయి కాబట్టి అండి, ఇవి కనుక మనం చూసుకుంటే వీళ్ళకి ఫస్ట్ పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు కనుకంట మన్యు పాశుపత హోమం కనుక చేసుకుంటే చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. ఎవరైతే కనుక భార్యాభర్తలు గొడవ పడుతూ ఉంటారో, ఇబ్బందులు పడుతూ ఉంటారో, వాళ్ళకి అన్యోన్యత ఉండదు, అన్యోన్య పాశుపత హోమం చేసుకున్నా కానీ చాలా బాగుంటుంది. అయితే ఈ రాశి వాళ్ళు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని కనుక బాగా డివోషనల్ కనుక చదివితే ప్రొఫెషన్స్లో చాలా బాగుండి గొప్పగా ఎదుగుతారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అండి. ఓకే గురుగారు, చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.